దేవుని మహాకృపను బట్టి మరి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మీటింగ్స్ అన్ని ముగించుకొని పరిచర్య ముగించుకొని మీ మధ్యలోకి రావడానికి దేవుడెంతో తన మహాకృపను మా ఇళ్ళ కనుపరిచారు. మా కొరకు ప్రార్థన చేసిన మీ అందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈసారి 3 ఆదివారాలు మిస్ అయ్యాము. మరి మాకు కూడా చాలా కాలం అయిపోయినట్లుంది. వీ లాంగ్ టు బీ ఇన్ క్రైస్ట్ వర్షిప్ సెంటర్ రాజమండ్రి. దేవుడు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళడానికి సిద్ధమే, కానీ బట్ మై ఫేవరెట్ ప్లేస్ ఇస్ క్రైస్ట్ వర్షిప్ సెంటర్ రాజమండ్రి. మీ అందరితో కలిసి ప్రభువును ఆరాధించడానికి దేవుడు తిరిగి తన కృపనిచ్చినందుకు దేవునికే మహిమ కలుగును గాక. మరి ఇక్కడ నుంచి బయలుదేరింది మొదలు నార్త్ అమెరికా తెలుగు క్రిస్టియన్ కాన్ఫరెన్స్ గురించి మరి చాలా ప్రకటన చేశాము. ఎంతో ఆశీర్వాదకరంగా డాలస్ టెక్సస్లో దేవుడు జరిగించారు. అనేక మంది దేవుని ప్రజలను టెక్సస్ నుంచే కాదు కానీ ఆయా చుట్టుపక్కల మరి స్టేట్స్ నుంచి కూడా చాలామంది డ్రైవ్ చేసుకొని ఫ్లైట్స్ తీసుకొని కూడా చాలామంది వచ్చారు. దైవ దీవెనలు పొందుకున్నారు. మరి దేవుడు రగిలించిన ఉజ్జీవాన్ని బట్టి తెలుగు క్రైస్తవ ప్రజలు, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్న తెలుగు క్రైస్తవ ప్రజలను బలపరచడానికి దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారికి దేవుడిచ్చిన భారాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. దేవుని చిత్తమైతే వచ్చే సంవత్సరము నార్త్ అమెరికా తెలుగు క్రిస్టియన్ కాన్ఫరెన్స్ శాన్ ఫ్రాన్సిస్కో కాలిఫోర్నియాలో SFOలో జరగబోతుంది. మరి దాని కొరకు కూడా మరి ప్రార్థన చేయండి. దేవుని కృపను బట్టి మన పరిచర్యను దేవుడు ప్రపంచవ్యాప్తంగా వాడుకుంటున్న విధానాన్ని బట్టి, మీ అందరూ చేస్తున్న ప్రార్థనలను బట్టి, మీ అందరూ అందిస్తున్న సహకారాన్ని బట్టి ప్రభు పేరిట మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. తిరిగి ఆదివారం ఫస్ట్ సండే ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత అమెరికన్ చర్చ్లో సౌత్ లేక్ బ్యాప్టిస్ట్ చర్చ్లో దేవుని వాక్యాన్ని దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారు అందించడం జరిగింది. మరి ఆ సంఘంలో అనేక మంది దేవుని వాక్యాన్ని విన్నారు, దీవెన పొందారు. మన భారము మన హృదయం కేవలం తెలుగు వాళ్ళ కొరకే కాదండి. మరి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని దేవుడిచ్చిన ఆ పిలుపుకు స్పందనగా కేవలం తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ వెతుక్కొని వెళ్ళడం కాదు మా ఆలోచన, ఉద్దేశము. దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి మరి ఆయా అమెరికన్ చర్చెస్లో కూడా ఈసారి మరి దేవుని వాక్యాన్ని అందించడానికి దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారికి దేవుడు కృప చూపించారు. సౌత్ లేక్ బ్యాప్టిస్ట్ చర్చ్లో దేవుని వాక్యాన్ని ఆదివారం అందించిన తర్వాత హ్యూస్టన్ అనే నగరానికి వెళ్ళడం జరిగింది. హ్యూస్టన్లో రివైవల్ మీటింగ్. మరి అది వారం వీక్ డే మండే రోజు. మండే అంటే మరి అమెరికాలో ఉన్న వాళ్ళకి ఇక్కడలాగా మరి హెల్ప్ ఉండదు, బంధువులు ఎవరు దగ్గర ఉండరు. అక్కడ శనివారం ఆదివారం రావడమే చాలా కష్టం అండి. అలాంటిది వారం రోజుల్లో అసలు ఎవరు మరి అంతగా రావడానికి ఇష్టపడరు, వారికి అవకాశం కూడా ఉండదు. కానీ హ్యూస్టన్లో మరి మండే రోజు హ్యూస్టన్ రివైవల్ మీటింగ్ ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా దేవుడు జరిగించారు. ఎంతోమంది వచ్చారు, దేవుని వాక్యాన్ని విన్నారు, దీవెన పొందారు. దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత సెకండ్ వీకెండ్ ఇండియన్ బైబిల్ చర్చ్ ఆస్టిన్ అనే సిటీలో 3 దినాల ఉజ్జీవ కూడికలలో మరి పరిచర్య చేయడానికి దేవుడు కృప చూపించారు. ఇండియన్ బైబిల్ చర్చ్ ఆధ్వర్యంలో 3 దినాలు అంటే శుక్రవారం సాయంకాలము, శనివారం ఫుల్ డే 3 సెషన్స్ జరిగాయి. తిరిగి ఆదివారం కూడా దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు కృప చూపించారు. ఆస్టిన్ నగరంలో జరిగిన మీటింగ్స్లో దేవుడు మహిమ పొందారు. అందుకని ఆయన నామానికే మహిమ ఘనత ప్రభావములు కలుగును కాక. తిరిగి రిచ్మండ్ అనే పట్టణానికి వెళ్ళడానికి దేవుడు సహాయం చేశారు. రిచ్మండ్లో కూడా రివైవల్ మీటింగ్ ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా తిరిగి అది కూడా వీక్ డే అయినా చాలామంది పాల్పొంది దేవుని వాక్యాన్ని విన్నారు. అందును బట్టి దేవుని నామానికి మహిమ కలుగును కాక. రిచ్మండ్లో దేవుడు రగిలించిన ఉజ్జీవాన్ని బట్టి స్తోత్రాలు. తిరిగి నార్దర్న్ వర్జీనియాలో యాష్బర్న్ అనే ప్రాంతంలో కూడా మరి పరిచర్య చేయడానికి దేవుడు సహాయం చేశారు. కొన్ని పిక్చర్స్ మేము క్యాప్చర్ చేయలేకపోయాము. బట్ యాష్బర్న్లో కూడా దేవుడు చక్కని పరిచర్య జరిగించారు. ఆ తర్వాత మరి న్యూయార్క్ అనే నగరానికి రావడానికి, కొన్ని గృహాలను దర్శించడానికి, ఆ గృహాల్లో కూడా జరిగిన మీటింగ్స్లో దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు కృప చూపించారు. ప్రయాణం అంతట్లో దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ మరి అనేక మందిని దేవుడు తన వాక్యం ద్వారా దర్శించారు. అనేక మంది ఉజ్జీవింపబడడానికి దేవుడు కృప చూపించారు. మరి మాకు కూడా ప్రాముఖ్యంగా క్రైస్ట్ వర్షిప్ సెంటర్ రాజమండ్రి ప్రపంచాన్ని ఎలా బ్లెస్ చేస్తుందో అనేక మంది సాక్ష్యాలు విన్నప్పుడు మేము కూడా ప్రభువుని చాలా స్తుతించాము. చాలామంది ఒకటే మాట చెప్తున్నారు, మేము రాజమండ్రిలో ఉంటే చాలా బాగుండేది, అక్కడ మందిరంలో ఉంటే ఎంతో బాగుండేదని. మరి అమెరికాలో ఉన్న చాలామంది కూడా వృద్ధాప్యంలో దేవుడి చిత్తం అయితే మా ఉద్యోగాలు అంతా అయిపోయాక ఇక్కడ ఇళ్ళన్నీ అమ్ముకొని క్రైస్ట్ వర్షిప్ సెంటర్ దగ్గరలో వచ్చి ఇల్లు తీసుకొని మరి మీతో పాటు పరిచయంలో ఉండాలనిపిస్తుందని కొంతమంది మరి తెలియజేసినప్పుడు ప్రభువుని చాలా స్తుతించాం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మనకు దగ్గరగా ఉన్న వాటి విలువ మనకు తెలియదండి. దేవుని సన్నిధి యొక్క విలువ మరి మనం గుర్తించాలి. దేవుడు జీవము కలిగిన సంఘములో దేవుడు మనల్ని నాటారు.
మరి శ్రేష్టమైన వాక్యాహారము ఆత్మీయ తండ్రి గారి ద్వారా, దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారి ద్వారా మరి ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనలో దేవుడు అందిస్తూ క్రైస్ట్ వర్షిప్ సెంటర్ మరి రాజమండ్రి చిన్న పట్టణమే కానీ మరి ప్రపంచానికి దీవెనకరంగా మన సంఘాన్ని దేవుడు ఉంచినందుకు దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ మీ అందరి యొక్క ప్రార్థనలను బట్టి మరి ఒకసారి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఒక విషయం మిస్ చేశాను. మేరీల్యాండ్లో కూడా మరి చక్కని మీటింగ్ దేవుడు జరిగించారు. మేరీల్యాండ్ ప్రాంతంలో అనేక మంది డిఫరెంట్ నేషనాలిటీస్, అమెరికన్సే కాదు, తెలుగు వాళ్ళే కాదు, ఆయా దేశాలకు చెందిన వారు కూడా మరి మీటింగ్కి వచ్చారు. మేరీల్యాండ్లో జరిగిన రివైవల్ మీటింగ్లో కూడా దేవుడు మహిమను పొందారు. అందుని బట్టి ఆయన నామానికి మహిమ కలుగును గాక.